పద్మాక్షి తన మనవరాల్ని ఎత్తుకొని సహస్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ ఇంట్లో ఒక ఆడపిల్లగా లక్ష్మి బిడ్డ అడుగు పెట్టింది. లక్ష్మి బిడ్డ కాకుండా సహస్ర బిడ్డగా ఈ ఇంట్లో పెరగాలి. అంతేకాదు ఎప్పటికీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండానే మరుగున పడిపోవాలి. అర్థమైంది కదా? బావ నీవాడు, ఇక నుంచెలి బావను నీ కొంగున కట్టేసుకోవాలి. ఇప్పుడు నువ్వు కడుపుతో లేవని, గర్భసంచి లేదనే విషయం ఎవ్వరికీ తెలియకుండానే ఈ బిడ్డతో ఈ ఇంటికి ఇక నీ చేతికి పెత్తనం రావాలి. అప్పుడే ఖచ్చితంగా నువ్వు ఈ ఇంటి కోడలు అని నమ్ముతారు. అర్థమైంది కదా? అర్థమైంది కదమ్మా. ఏదో తెలియని భయం. ఆ లక్ష్మి ఏ టైంలో ఇంట్లో అడుగు పెడుతుందని భయం. దాని కడుపులో బిడ్డను మాయం చేసి ఈ ఇంట్లో తీసుకొచ్చి నా కూతురుగా పెంచుకుంటున్నాం. కానీ ఏ టైంలోనే విషయం బాబుకు తెలిస్తే ఆ తర్వాత మన ప్రాణాలు తీస్తాడేమని భయం అమ్మ అని విధంగా అనుకుంటుండగా బిహారీ అటు నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారు సహస్రానికి ఒక్కసారిగా తల్లి కూతురు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. అబ్బే అదేం లేదు బావా, మరి ప్రాణాలు బావకు తెలిస్తే అని అంటున్నావు కదా. లేదురా, అదేం తెలియడానికి ఏం లేదు. ఇందాక పాపను ఇలా పడుకోబెట్టి ఇక వాష్రూమ్కి వెళ్ళిపోయింది కదా. పాప పడుతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా లోపలికి వచ్చాండ్రా. బావకు తెలిస్తే బావ ప్రాణాలు తీస్తాడేమో అని చెప్పేసి అంటుందిరా. అయినా అంత అశ్రద్ధగా పాపను ఇలా పడుకొని పెట్టి వెళ్ళడం ఏంటి సహస్ర? అంతలా అయితే అమ్మాయి అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళని ఎత్తుకోమని ఇస్తే సరిపోతుంది కదా. అదే బావా, అదే అమ్మ నాకు చెప్తుంది, అంతే. సరే సరే అని చెప్పేసి అక్కడి నుంచి విహారీ వెళ్ళిపోతాడు. అమ్మో, ఈ విషయం బావ విన్నాడేమో అనుకున్నానే. నేను చెప్పేది జాగ్రత్త విను. గోడకు చెవులుంటాయి. ఎట్టి పరిస్థితులలో నువ్వు ఈ విషయం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే ప్రాణం పోయేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నీ మధ్య నా మధ్య ఉండాలి. ఈ విషయం కనుక విహారికి తెలిస్తే ఆ తర్వాత వాడి చేతిలో మన ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు అని విధంగానే వెళ్ళిపోతుంది. మరోవైపు అంబికకు నీడలాగా మారిపోతుంది లక్ష్మి. ఎందుకంటే ఈ ఇంటి వారసుడు వస్తే వారసుని చంపి అధికారం ఆస్తి తన చేతికి రావాలని చెప్పేసి లక్ష్మి అంబిక మాటలు వింటుంది కదా. అంబికను ఇలా వదిలేస్తే ఇంకా దేనికైనా రెచ్చిపోయి విహాన్ని చంపే ప్రయత్నం కూడా చేయడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనే విధంగా లక్ష్మి గట్టిగా బలంగా నాటుకుంటుంది. తన కొడుకు ఏడుస్తుండగా పాలు పట్టించి పడుకోబెడుతుంది. ఆ సమయంలో లక్ష్మి బయటికి వెళ్తానని చెప్పేసి బామ్మకు అప్పచెప్పి వెళ్ళిపోతుంది. ఈ టైంకి ఎక్కడికమ్మంటుండగా చిన్న పనుందమ్మా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అదే సమయానికి అంబిక పడుకుంటుంది. అంబిక పడుకున్న దగ్గరికి లక్ష్మి వెళ్ళి వెంటనే గొంతు మీద చెయ్యి వేసి, ఈ కుటుంబాన్ని ఈ ఇంటిని నువ్వు ముక్కలు చేయాలనుకుంటున్నావు కదా, ఇక నుంచి నిన్ను చంపడమే నా టార్గెట్ అని చెప్పేసి గొంతు పట్టి అక్కడి నుంచే లేవట్టి ఇక గోడ కొత్తినట్టు పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో అంబిక తన చేతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంబికమ్మ, నీకు వార్నింగ్ ఇస్తున్నాననుకో, లేకపోతే చంపే దాయికా కూడా నువ్వు ప్రాణాలతో మిగలకుండా చంపేస్తాను. ఈ ఇంటికి ఏ హాని చేసినా, ఈ కుటుంబంలో వారసురాలు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చంపాలని ప్రయత్నిస్తే ఇక నీ ప్రాణాలు తీయడానికైనా నేను వెనక ముందు ఆడనని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది. లక్ష్మి అక్కడి నుంచి కావాలని వెళ్ళిపోతుంది. అసలు నిజంగానే ఇది బ్రతికుందా, నన్ను చంపడానికి వచ్చిందా అని చెప్పేసి కంగారు పడిపోతుంది. వెంటనే ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరూ కనిపించరు. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బకు అంబికమ్మకు చుక్కలు చూపిస్తారు. ఇక వదిలిపెట్టను అంబికమ్మ, ఈ కుటుంబాన్ని నువ్వు ముక్కలు చేసి ఆఖరికి చంపే ప్రయత్నం దాకా వచ్చావంటే నీలాంటి దాన్ని వదిలేస్తే ఇంట్లో వాళ్ళని చంపి ఆస్తి నీ చేతికి వచ్చేలా చేసుకుంటావు. ఎలాగైనా సరే నేను దూరంగా ఉండైనా సరే నీకు నేను నీడకు కాదు, నీ పాములా నిన్ను బుసలు కొడుతూ నిన్ను కాటు వేసుకుంటేనే నిద్ర లేకుండా, నిద్ర అంటేనే భయం వచ్చేలా ఇక నుంచి లక్ష్మి నీ మీద టార్గెట్ చేయబోతుందని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సహస్రను పాప పద్మాక్షి ముగ్గురు కలిసి పడుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా సహస్ర పడుకున్న టైంలో ఇక తన బిడ్డ గురించి తెలుసుకొని విహారీ లక్ష్మిని కలవడానికి వెళ్తాడు. ఆ సమయంలో విహారికి కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లలలో ఇప్పుడు ఈ ఇంట్లో పెరుగుతుంది లక్ష్మి బిడ్డ అని తెలిసిపోతుంది. ఆ సమయంలో వెంటనే ఇంటికొచ్చి విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు.
వెంటనే గబుక్కున నిద్ర లేచి ఇక సహస్ర పద్మాక్షి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి హాల్లో నిలబడతారు. ఎంత మోసం చేశారు, తల్లి కూతుళ్ళు కలిసి మీకు ఏకంగా పిల్లలు పుట్టకుండానే పిల్లలు పుట్టినట్టు నాటకమాడి నా కూతుర్ని తీసుకొచ్చి ఇక నా భార్యను దూరం చేసి ఈ ఇంటికి నా కూతుర్ని ఇక నీ కూతురుగా పెంచి నన్ను నా పిల్లల్ని ఇలా విడబాపారా, మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని చంపేస్తాను అని విధంగా విహారీ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని విధంగా యమున అడుగుతుంది. అమ్మా, వీళ్ళు మనని నమ్మించి మోసం చేశారు. ఏంటిరా? అవునమ్మా, అసలు ఈ సహస్రకు ప్రెగ్నెన్సీ కాదు కదా, గర్భసంచే లేదు. తనతో నేను ఎప్పుడూ కాపురం చేయలేదు. నన్ను తన కొంగుకు కట్టేసుకోవడానికి కావాలని చెప్పేసి నన్ను బ్లేమ్ చేసింది. అంతేకాదు, నేను తాళి కట్టిన నా భార్యను ఇంట్లో నుంచి వెళ్ళే విడాకులు వచ్చేలా చేసింది ఈ సహస్రేనమ్మా. ఇప్పుడు ఇంట్లో పెరుగుతున్న నా వారసురాలు కూడా నా లక్ష్మి బిడ్డనమ్మా, నా బిడ్డ, నా రక్తం లక్ష్మి రక్తం పంచుక పుట్టింది నా బిడ్డ. లేదు బావా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు ఇందాక డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది. అంటే తల్లి కూతుళ్ళు కలిసి నా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డను అందరినీ కలిసి దూరం చేశారు. నమ్మక ద్రోహం చేశారు సహస్ర. మీలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ఏంటక్క, అసలు వాడు చెప్పేది నిజమేనా? వసుధ అంటుంది. లేదు, వీడు కావాలని మా మీద నిందలు వేస్తున్నారు. అత్తయ్య అని చెప్పి చెయ్యెత్తుతాడు. నీ కూతురు కోసం నా జీవితాన్ని, నా లైఫ్ని కావాలని ఇక నీ ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటావా? లక్ష్మిని చంపే ప్రయత్నం చేయలేదా? లక్ష్మి నన్ను దూరం చేయడానికి నీ ఇష్టం ఉన్నట్టు ఇక తనని ఆడుకోలేదా? ఆ రోజు హాస్పిటల్లో సహస్ర కడుపుతో లేదని తెలిసి కూడా కడుపు క్రియేట్ చేసి లక్ష్మి బిడ్డ పుట్టగానే లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి సహస్ర పక్కన పడుకోబెట్టి అందరినీ నమ్మించావు కదా. ఇదే కదా నువ్వు చేసినది. ఇది నాకు ఎలా తెలుసని చెప్పేసి ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఏ డాక్టర్ని అయితే నమ్మావో ఆ డాక్టర్ నాకు నిజం చెప్పింది. ఈరోజు మీ పొత్తిల్లో ఉన్న ఆ కూతురు నా కూతురు, లక్ష్మికి నాకు పుట్టిన బిడ్డ. కానీ మీరు మాత్రం నన్ను పిచ్చోని చేసి కావాలని నా బిడ్డను మీ బిడ్డగా మార్చుకొని పెంచుకొని ఈరోజు నా భార్యను, నా కొడుకుని, ఇంటి వారసుని దూరం చేశారు. ఆ టైంకి ఇక కావాలని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు నా జీవితాన్ని ఆడుకుంటున్నారు అనేసరికి, ఏంటి పద్మాక్షి, ఏం మాట్లాడుతున్నారు అని విధంగా యమున అంటుంది. వీడు తాగొచ్చి వాగుతున్నాడు వదిన. తాగడం కాదత్తయ్య, నిజం వాస్తవాలు బయటపడుతున్నాయి. అమ్మ, నువ్వు క్షమించినా వీళ్ళను క్షమించను. వీళ్ళు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. వీళ్ళను మెడలు పట్టుకొని బయటికి గెంటేద్దాం అని చెప్పేసి వెంటనే పద్మాక్షి సహస్ర మెడలు పట్టుకొని విహారీ బయటికి గెంటేస్తాడు. ఒక్కసారిగా సహస్ర ఉలిక్కి పడుతుంది. ఒళ్ళంతా చెమటలు. వద్దు బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను తప్పే చేశాను, లక్ష్మి బిడ్డ నా బిడ్డే అని విధంగా కలవరిస్తుంటుంది. ఏ సహస్ర, ఏమైందే అని చెప్పేసి పద్మాక్షి పక్క నుండి పడుకుంటుంది. అమ్మ, బావ మన నిజం తెలిసిపోయిందమ్మా. బావ మనని గెంటేస్తున్నాడు. ఇక మనకింట్లో స్థానం లేదు. ఆ లక్ష్మి ఇంటి కోడలవుతుంది. ఆ తర్వాత మనం భిక్షం ఎత్తుకోవాల్సింది. ఏం మాట్లాడుతున్నవే, నువ్వు కరెక్ట్గా చూడు అనేసరికి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది సహస్ర. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.